సో ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద విజయమ్మ గారు కేసు వేశారా, కేసు పెట్టారా, ఏదో జరిగింది, ఆయన ఆమె కొడుకు మీద జైలుకి వెళ్ళబోతుంది విజయమ్మ, ఈ కొడుకుని జైల్లో పెట్టించడానికి మళ్ళీ కోర్టుకి వెళ్ళబోతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఏం జరిగింది, అసలు జరుగుతుంది ఏంటి? అంటే విజయమ్మ గారి కేసుకు సంబంధించి ఒక మోటు భాషలో చెప్పాలంటే ఎవరో ఒకరు దున్నపోతు ఈనింది అనగానే ఉమ్, ఇట్లాంటి వాళ్ళు పోయి వెంటనే పోయి ఘాట్లో కట్టేస్తానన్నట్ట. అసలు ఉమ్, దున్నపోతు ఎందు ఎందుకంటే దున్నపోతు మగ, అవును. కానీ కామన్ సెన్స్ ఉండదు. కానీ ఏదైనా జరగని వాళ్ళ కుటుంబం నుంచి ఉమ్, దానికి కూడా నేరు సరాసరి జగన్మోహన్ రెడ్డి మెడగుటేయడం. ఓకే. విజయమ్మ గారి కేసు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నాకున్న సమాచారం ప్రకారం సరస్వతి సండూరుకు సంబంధించి కానీ ఇతర కంపెనీల్లో తన కుటుంబ సభ్యులు తన శ్రీమతి పేరుతో ఉన్న ఆస్తుల్లో కొన్ని షేర్లను, అంటే డబ్బు అనుకోండి, ఉమ్, వాటాని తన చెల్లికి ఇవ్వాలనుకున్నాడు. అవును. టెక్నికాలిటీస్ ఇస్తే తల్లి పేరుతో ట్రాన్స్ఫర్ చేశాడు. ఉమ్, దానికి లాజిక్ ఏం పెట్టాడు? నా చెల్లి మీద నాకున్న వాత్సల్యం, ప్రేమ, అభిమానం, కుటుంబ పెద్దగా అభిమానంతో ఇస్తున్నాను, ఉమ్, హక్కు కాదు అభిమానంతో ఇస్తున్నాను అని చెప్పారు. మీరు తీసుకున్నారు. ఓకే. అయితే కోర్టులు ఈ సిబిఐ కేసుల వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి క్రయ విక్రయాలు జరగకూడదు కాబట్టి అది అయిన తర్వాత క్లియర్ చేస్తామని చెప్పినాడు. ఉమ్, ఆఫ్ ది రికార్డుగా, ఆఫ్ ది రికార్డుగా చెప్పినారు. అవును, డైరెక్ట్ వీళ్ళు గా ఏం చెప్పాడు. చేశారు? మధ్యలో వీళ్ళు ఏం చేశారు? షేర్లు బదలాయింపు కొనుక్కున్నారు. ఉమ్, అంటే విజయమ్మ గారు వాళ్ళు అమ్ముకోవడానికి సంథింగ్ చేసుకున్నారు, వాళ్ళదే షేర్లు. కానీ అవును. ఈ షరతు ఉంది కాబట్టి ఉమ్, దీన్ని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పకుండా ఇవి చేస్తున్నారు, పైపించి లీగల్ కాంప్లికేషన్ ఉన్నాయని చెప్తూ ఆయన మళ్ళీ నేషనల్ లా కంపెనీ లా ట్రిబ్యునల్, ట్రిబ్యునల్ కి పంపించాను. ఎన్సిఎల్టీకి ట్రిబ్యునల్కి ఏం వేశాడంటే నా చెల్లి మీద అభిమానంతో ఇవన్నీ చేశాం, అది ఇప్పుడు పోయింది. ఉమ్, ఎందుకంటే నా రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయి ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్ళి నన్ను ఇబ్బంది పెట్టింది, నన్ను అవమానించింది, నన్ను డిస్టర్బ్ చేసిందని అది పోయింది కాబట్టి నా షేర్లు నేను రిటర్న్ తీసుకుంటాను ఓకే. అని ఆయన మళ్ళీ ప్రేమాభిమానాలు కుదిరితే అప్పుడు చూస్తాను అన్నాడు. ఉమ్, ఇది సెప్టెంబర్లోనే ఎప్పుడో జరిగింది. ఉమ్, సెప్టెంబర్, అక్టోబర్ ఆ ప్రాంతంలో జరిగింది. ఇప్పుడు ఇప్పుడు సహజంగా ఎన్సిఎల్టీ ఏమి ఇస్తుంది? అశోక్ గారు ఉమ్, ఎవరి పేరుతో షేర్లు బదలాయింపు చేయాలని? విజయమ్మ పేరుతో. ఉమ్, జగన్ గారు ఈ కేసు ఫిర్యాదు చేసినాడు. వెంటనే కోర్టు ఏం చెప్తుంది? విజయమ్మ గారికి నోటీస్ ఇస్తుంది. ఉమ్, ఇట్లాంటి మీకు బదలాయింపు చేయాల్సిన మీ కుమారుడు ఇట్లాంటి లెటర్ పెట్టాడు, అంటే ఫిర్యాదు చేశాడు, సో మిమ్మల్ని ఎందుకు రద్దు చేయకూడదు, ఎందుకు వాళ్ళకి బదలా మీ వివరణ అని అడుగుతారు. ఉమ్. ఏం ఆ జరిగిందో వివరణ వివరణ అడుగుతారు అంతే. ఉమ్, వివరణ అడుగుతారు. ఉమ్, వివరణ అడిగినప్పుడు విజయమ్మ గారు వివరణ ఇచ్చుకోవాలి, ఉమ్, లేదు మాకు కావాల్సిందని చెప్పొచ్చు. ఆ వాదన ఆమె చేసుకుంటుంది. ఉమ్, అయితే విజయమ్మ గారు వాయిదా అడిగారు. ఓకే. దానికి ఒక టైం ఉంటుంది, 2 నెలల్లో వివరణ, 3 నెలలు ఉన్నాయి. ఉమ్, ఆ టైం అయిపోయిన వెంటనే నాకు వాయిదా వేయండి అంటే మార్చి 6కు వాయిదా వేశారు. ఉమ్, అంటే ఇప్పుడు విజయమ్మ జగన్ మీద పోరాటం చేసినట్ట, వాయిదా తీసుకున్నట్ట? వాయిదా అడిగింది, వాయిదా ఎవరు తీసుకుంటారు? ఉమ్. తనకి ఇచ్చిన నోటీస్ అటెండ్ కి అవ్వలేని వాళ్ళు సమాధానం లేకపోతే ఏదో దానికి అటెండ్ సంబంధించి అవనేమని కాదు, ఇంకా ఉమ్, తగిన ఎవిడెన్స్ లేకపోవడము. ఇప్పుడు ఉమ్, జగన్ గారు బలహీనలో ఉన్నట్ట, యువతలో బలహీన ఉన్నట్ట? ఉమ్, జగన్ గారు ఇచ్చిన నోటీస్ కి సమాధానం వాయిదా అడిగినారంటే ఇంకొంత సమయం తీసుకుంటారని అర్థం. అవును. యుద్ధం చేస్తున్నారు, దాని ఏం చేసేసినారు? పోరాటం చేస్తున్నారు, రాసిపడేసినారు. కాబట్టి విజయమ్మ గారు తీసుకున్నారు, కాబట్టి అదంతా ఇల్లీగల్. ఉమ్, ఇంకా ఇంకా కొన్ని పత్రికలు ఏమైందంటే బాండులతో వెళ్తా ఉందామే అని. ఉమ్, అసలు బాండ్లు మాకు లేవని వాళ్ళే చెప్పినారు. ఉమ్, మామూలుగా బాండ్లు ఇది షేర్లు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బాండ్ గడిస్తారు. అవును, బాండ్స్ మీద రాసుకుంటారు లీగల్ గా జరిగేది ఏంటంటే. బాండ్స్ ఉంటాయి. నాకు 1,00,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి దాంట్లో ఒక 50,000 బాండ్లు, 60,000 బాండ్లు, నా దగ్గర బాండ్, ఒక బాండ్ విలువ 10 రూపాయలు ఉంటుంది, ఒక్క ఓకే, పేపర్ ఓకే, ఉంటుంది. ఓకే. ఉమ్, 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 ఈ 100 కోట్లు, 50 కోట్లు అనుకోండి, ఒక 1000 బాండ్లు, 2,000 బాండ్లు మన దగ్గర ఉంటాయి. ఆ బాండ్ విలువ దాంతో సమానం ఎంత ఉంటే అంత, ఆ బాండ్ విలువను బట్టి, షేర్ విలువను బట్టి. ఉమ్, ఆ బాండ్లతో యుద్ధానికి బయలుదేరింది విజయలక్ష్మి. తమాషా ఏంటంటే షర్మిల వాళ్ళు వేసిన ఆ బదలాయింపు వేసిన దాంట్లో ఉమ్. విజయలక్ష్మి గారు వేశారు కదా, ఆ బదలాయింపు వేసిన మాకు బాండ్లు మిస్ అయినాయని రాస్తున్నారు. మిస్ బాండ్ అయింది. సబ్లెట్ చేయమంటుంది. ఉమ్, ఎన్సిఎల్టీలో వాళ్ళు జగన్ గారు లెటర్ ఇచ్చేసినాడు, బాండ్ ఇచ్చినట్లేడు. ఉమ్, అంటే కోర్టు అయిన తర్వాత ఇద్దాం అనుకున్నాడు కదా. ఓకే, ఓకే. ఉమ్, కాబట్టి అంతలోపల ఇంతలోపల ఆయన తెలియకుండా బదిలీలు పూనుకున్నారు, ఉమ్, బాండ్ లేదు. అప్పుడు కోర్టు అడుగుతుంది, బాండ్ ఎక్కడంటే బాండ్ మిస్ అయిందని చెప్తున్నారు. ఉమ్, మిస్ అయ్యి బాండ్ అని చెప్పి ఆడ చెప్పిన వాళ్ళు బాండ్ ఎత్తుకొని పరిగెత్తున్నారు. యాడ్ నుంచి ఎత్తుకుపోయింది బాండ్. అంటే మీడియా ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా రాయేయాలనుకుంటే అదొక ఉత్సాహం, ఆనందం చేస్తారు. కాబట్టి ఇది క్లియర్ గా బాండు లేదు, పోరాటం లేదు, ఏమీ లేదు. వారు వాయిదా తీసుకున్నారు. ఉమ్, మార్చి 6 తేదీ వాయిదా ఇచ్చింది కోర్టు. ఆ కోర్టు లోపల ఆమె ఏమి వేస్తుందో చూడాలి, అప్పుడు మనం ఆలోచించుకోవచ్చు. ఉమ్, కాబట్టి ఆ రకంగా వాయిదా కోరారంటే వాయిదా కోరిన వాళ్ళు డిఫెన్స్ లో ఉన్నట్ట, వాయిదా ఈ పక్క ఉన్న డిఫెన్స్ లో ఉన్నట్ట, జగన్ ఏమి డిఫెన్స్ లో, వాయిదా కూడా వాళ్ళు డిఫెన్స్ లో ఉండడం, సరైన సమాధానం ఏం చెప్పాలో తెలియక సంథింగ్ ఈజ్ ఏదో మళ్ళీ వాళ్ళ మధ్య చర్చలు జరుగుతున్నాయేమో, కోర్టు వరకు ఎందుకునైనా మనం పరిష్కరించుకుందామని. కానీ ఇక్కడ డెఫినెట్గా. జగన్ గారు డిఫెన్స్ లో లేడు.
వాయిదా వాళ్ళు కోరారు. కాబట్టి వాయిదా దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మీద లేని బాండ్లతో యుద్ధం చేస్తున్నట్టుగా ప్రకటించడం అనేది మన వాళ్ళనే చూస్తున్నాం. అంటే ఆమె డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి అలాంటి ఏం లేదు, కేవలం మా దగ్గర రాతపూర్వకంగానే ఉంది కానీ ఎక్కడా కూడా లీగల్గా సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ బాండ్స్ కానీ లేవని చెప్పింది కదా షర్మిల గారు. ఆ కోర్టుకి చెప్పారు బాండ్లు మిస్ అయ్యాయని చెప్పారు. ఓకే.